మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. పార్టీ అగ్రనేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2 రోజుల పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. విభజన హామీల అమలుతో పాటు కొత్త రుణాలు, ప్రాజెక్టుల మంజూరుపై వివిధ శాఖల మంత్రులతో సమావేశమవుతారు. రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసే అవకాశం ఉంది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. పెండింగ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కోరనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్షుడితో పాటు మిగిలిన విషయాలు కూడా చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ ఉమ్మా, కొద్దిసేపు క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. 12:30 ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అక్కడ నుంచి తన అధికారిక నివాసమైన తుగ్లక్ రోడ్ లోని తన సీఎం అధికారిక నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం కనిపిస్తోంది. మళ్ళా రేపు పర్యటనలో కూడా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర సహకారం అందించాలంటూ కూడా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయబోతున్నారు. గత పర్యటన సందర్భంగానే తెలంగాణలోని నామినేటెడ్ అలాగే పీసీసీ మంత్రివర్గ విస్తరణ గురించి చర్చలు జరిగాయి. గత పర్యటన సందర్భంగానే దీనికి సంబంధించి మొత్తం ఫైనల్ కావాల్సి ఉంది. కానీ ఆశావహుల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల పోటీతత్వం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ విస్తరణ అనేది వాయిదా పడింది. మరోవైపు పీసీసీకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి పీసీసీ పదవీ కాలం జూలై 7వ తేదీతో ముగిసిన నేపథ్యంలో కొత్త పీసీసీని నియమించాలని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు తెలియజేసిన నేపథ్యంలో పీసీసీకి సంబంధించి కూడా ఇప్పటికే చాలా మంది రేసులో ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా అధిష్టాన పెద్దలతో గతంలోనే మంత్రాలు జరిపారు. ఇటు గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మాజీ ఎంపీ మదియాషి గౌడ్, అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సంపత్, ఇలా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వారిలో ఎవరిని అంటే బీసీ సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం ఇద్దరు ఎవరికి వస్తుందనే దానిపై కూడా కొంచెం సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఒక అభ్యర్థిని ఫైనల్ చేసినప్పటికీ దానికి సంబంధించి అధికారిక ప్రకటన గత పర్యటన సందర్భంగానే రావాల్సి ఉంది. కానీ ఈ పర్యటనలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా ఇప్పటికే కొందరు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. మక్తల్కి సంబంధించిన ఎమ్మెల్యే, అలాగే మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించి ఒక సీనియర్ నేతకు ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు సుదర్శన్ రెడ్డి, ఇలా ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి అన్ని సామాజిక వర్గాలకు కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆశావాహులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గత పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిశారు, అధిష్టాన పెద్దలను కూడా కలిశారు. ఏఐసీసీ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు కూడా ఆశావాహులందరూ కలుస్తూ ఉన్నారు. ఈ రోజు రేపు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ ఇక 23వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కాబట్టి గతంలోనే కొన్ని వినతులు సమర్పించారు. దానికి సంబంధించి కేటాయింపులు ఇచ్చేలాగా కొంచెం త్వరగా తీసుకోవాలంటూ కూడా ఇటు ఆర్థిక శాఖ మంత్రి కానీ ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా కలిశారు. ఇక ఈ పర్యటన సందర్భంగా కూడా ఇటు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఇతర కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు మాత్రం పార్టీ కార్యక్రమాలకు సంబంధించి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేశవ్ వేణుగోపాల్ వీరందరితో కూడా భేటీ అయి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ ఇక్కడ రుణమాఫీ చేసిన సందర్భంలో కృతజ్ఞత సభ నిర్వహించబోతున్నారు వరంగల్లో. దానికి ఆ సభకు హాజరు కావాల్సిన రాహుల్ గాంధీకి ఆహ్వానం పలికేందుకు ఢిల్లీ వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.